లో కూటమి ప్రభుత్వం చేసిందేమీ లేదన్నారు మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ. 1,50,000 కోట్ల అప్పు తప్ప సాధించిందేమీ లేదన్నారు. ప్రధాని మోదీ అమరావతికి ఎందుకు వచ్చారు? అమరావతిలో ఇప్పటివరకు ఏం చేశారు, ఏం చేస్తారో సీఎం చంద్రబాబు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. వైసీపీ అనకాపల్లి జిల్లా విస్తృత స్థాయి సమావేశంలో ఆయన ప్రసంగించారు. ప్రధాని శంకుస్థాపన చేసిన వైజాగ్ రైల్వే జోన్ పనులు ఏమైనా ప్రారంభించారా అని బొత్స ప్రశ్నించారు. వైజాగ్లో ఎకరా భూమి 99 పైసలకు దారపోశారన్నారు. సింహాచలంలో 7 మరణానికి ఎవరు కారణం? అవి ముమ్మాటికి ప్రభుత్వ హత్యలేనన్నారు. వైసీపీ వాలంటీర్ వ్యవస్థపై మాజీ మంత్రి అమర్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. వాలంటీర్ వ్యవస్థ వల్ల కార్యకర్తలు పార్టీ నష్టపోయిందని పార్టీ అధినాయకులు గుర్తించారన్నారు. కార్యకర్తలను గుండెల్లో పెట్టుకుని చూసుకుంటామన్నారు మాజీ మంత్రి అమర్. గత 5 సంవత్సరాలు మా అధికారం రాకముందు 2014 నుంచి 19 వరకు మధ్య చంద్రబాబు పరిపాలనలో ఒక లాంటి ఉండేది. గ్రామాల్లో సమాజం పెడితే వాళ్ళు వచ్చి సమాజం పెట్టి ఎవరైనా పెన్షన్ అడిగితే ఎవరైనా చచ్చిపోతే నీకు పెన్షన్ ఇస్తానని చెప్పే పరిస్థితి ఆ రోజు ఉండేది. ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే ఆలోచించి చెప్తున్నాను. మళ్ళీ మీకు ఎందుకు చెప్తాను జ్ఞాపకం చేస్తానంటే ఇవాళ రాష్ట్రంలో సంవత్సరం పాడైంది. ఒక్క కొత్త పెన్షన్ ఇవ్వలే. సరికదా ఒక కొత్త జీవో ఇచ్చారు. ఆ జీవో ఏంటంటే ఎవరైనా భర్త కానీ చనిపోతే వారికి ఒక చిన్న పెన్షన్ ఇవ్వాలంట. నేను కూడా చూసి ఎంత గొప్పగా ఉందా బాబు అనుకున్నా. సమాధానం చెప్పట్లే. అంతేందుకు మనందరికీ తెలుసు. శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మన నూతనంగా అనకాపల్లి జిల్లా పార్టీ అధ్యక్షుడిగా నాకు ఆ బాధ్యతలు జగన్మోహన్ రెడ్డి గారు అప్పచెప్పడం, మొట్టమొదటి సమావేశాన్ని ఈరోజు అనకాపల్లి కేంద్రంగా ఏర్పాటు చేసి పార్టీ నియోజకవర్గ సమన్వయకర్తలు అలాగే పార్టీ సీనియర్ నాయకులైనటువంటి వసతున్నారు ముఖ్య అతిథిగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి రానటువంటి కాలంలో పార్టీ ఏ రకంగా ముందుకు వెళ్ళాలి, గ్రామ కమిటీల నియామకం కానీ, బూత్ కమిటీల నియామకం కానీ, లేదా మండల స్థాయి కమిటీలు కానీ వీటన్నింటినీ వేస్తూ స్థానికంగా ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు ఈ ప్రభుత్వం ఏదైతే చేస్తూ ఉందో వాటి మీద ఏ రకంగా పోరాటం చేయాలనేటువంటి అనేక విషయాల్ని అనేక మంది పెద్దలందరూ కూడా మాట్లాడి దీని మీద చర్చించడం జరిగింది. ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సర కాలం ముగుస్తూ ఉన్నటువంటి సందర్భంలో నేటి వరకు ఏ ఒక్క కార్యక్రమం వారు ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీని కూడా నిలబెట్టుకునేటువంటి పరిస్థితులు ఆ ప్రభుత్వం లేదు. పైపెచ్చు ఈ జిల్లా అంతా కూడా ఏ రకంగా అవినీతిమయం అయిపోయిందో, స్థానికంగా క్వారీలు కానీ, స్థానికంగా ఉన్నటువంటి షుగర్ ఫ్యాక్టరీ కానీ, స్థానికంగా ఉన్నటువంటి రోడ్లు కానీ పెద్ద ఎత్తున ఏ ఒక్క అభివృద్ధి కార్యక్రమం కూడా జరగకుండా పూర్తిగా అవినీతిమయం అయిపోయినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. వీటన్నిటి మీద కూడా ఒక కార్యాచరణ రూపొందిస్తాం. ప్రతి ఒక్క విషయం మీద కూడా పోరాటాన్ని టేకప్ చేస్తాం. ప్రజల్ని అందరినీ కూడా కలుపుకొని ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి వారు ఇచ్చినటువంటి హామీలు నిలబెట్టుకునేటువంటి దిశగా వారు చేస్తున్నటువంటి అవినీతి కార్యక్రమాన్ని ప్రజల మధ్యలో పెట్టేటువంటి కార్యక్రమాన్ని అన్నీ కూడా రానటువంటి కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపడుతుందనేటువంటి విషయాన్ని మరొకసారి సందర్భంగా తెలియజేసుకుంటూ పెద్ద ఎత్తున విచ్చేసినటువంటి పార్టీ అభిమానులు, కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా జిల్లా